సార్ ఈ బకెట్ హ్యాండిల్ టేర్ మెనిస్కస్ టేర్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ట్రీట్మెంట్ ఆర్థ్రోస్కోపిక్ ఉంటుందండి. ఆర్థ్రోస్కోపీ చేసి ఆ బకెట్ హ్యాండిల్ ఎక్కడైతే ఉందో దాన్ని చూసి మళ్ళీ దాని ప్లేస్లో పెట్టేసి ఇక్కడికి వచ్చేటట్టు పెట్టేసి దీనికి అవతల నుండి నీడిల్స్ పాస్ చేసి కుట్లేసి రిపేర్ చేస్తాం. చేయకుండా వదిలేస్తే మోకాళ్ళు స్టిఫ్ అయిపోతుంది, మోకాళ్ళలో మూమెంట్ ఉండదు, కాళ్ళు జాపరాదు, కాళ్ళు మడుచుకోరాదు, డైలీ చేసే ప్రతి పని ఇబ్బంది అయిపోతుంది. సో దీనికి ఆపరేషన్ లేకుండా వేరే మార్గం లేనే లేదు. సార్ రిపేర్ చేసినాక పేషెంట్ మళ్ళీ తన యాక్టివిటీస్కి ఎన్ని రోజుల్లో వెళ్ళగలుగుతాడు సార్? రిపేర్ చేసాక ఏమవుతుందంటే మనం ఇక్కడ కుట్లేసి దీన్ని రిపేర్ చేస్తాము. ఇది మానుకోవడానికి 3 నెలలు టైం పడుతుంది. సో 3 months అయ్యాక కొంచెం ఫిజియోథెరపీ అది చేస్తే ఒక 5-6 monthsలో పేషెంట్ తన బ్యాక్ నార్మల్ అన్ని పనులు చేసుకోవచ్చు. సర్జరీ అయిన తర్వాత కాళ్ళు మర్చుకోవడం, చాపడం, నడవడానికి ఏమి ఇబ్బంది ఉండదు కదా సార్? సర్జరీ అయిన తర్వాత ఇమీడియట్ సర్జరీ అయిన తర్వాత 6 వారాల వరకు కాళ్ళు కింద బరువు పెట్టొద్దు, కాళ్ళ మీద బరువు మోపి నడచకూడదు. అది 6 వారాలు అయిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా బరువు మోపి నడవచ్చు. కాకపోతే బెండ్ చేయడము, స్ట్రైట్ చేయడము వాటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సార్ అదే మెనిస్కస్ తీసేస్తే సార్? మెనిస్కస్ తీసేస్తే నార్మల్లీ ఏం చేస్తామంటే మెనిస్కస్ ఎంత చిన్న పార్ట్ అయితే అంత చిన్న పార్ట్ తీసేస్తాం. మెనిస్కస్ పెద్ద పార్ట్ ఉందనుకోండి అయితే రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మెనిస్కస్ తీసేస్తే ఇమీడియట్గా నడవచ్చు, ఇమీడియట్గా కాళ్ళు మడుచుకోవచ్చు. మెనిస్కస్ తీసేస్తే ఇంకా తొందరగా మంచిగా అయిపోతారు పేషెంట్స్. ఒక 15 రోజుల నెలలోనే వాళ్ళు నార్మల్ అయిపోయి అన్ని పనులు చేసుకుంటారు. కాకపోతే లాంగ్ టర్మ్లో అంటే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం చూసుకుంటే వాళ్ళకి అప్పుడు ఆర్థరైటిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది తీసేసిన వాళ్ళు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.